డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ సెల్ఫ్. స్టోరీ ఆఫ్ మ్యాన్ అండ్ ఓషన్. మనిషి మరియు సముద్రం యొక్క చిన్న కథ జరిగిందా లేదా అనేది ఎగ్జాక్ట్ గా తీసుకోవద్దు. కొన్ని విషయాలు మనసుకు హత్తుకున్నట్టుగా చెప్పాలనుకుంటే పొయిటిక్ గా చెప్పే పద్ధతి ఏమిటయా అంటే కథ రూపంలో చెప్పటం. సముద్రం వాటర్ బాడీ కదా. ఈ నీరు, ఈ సముద్రం అంతా ఒకటే వాటర్ బాడీ నిజానికి ఉంది. ఈ భూమి మీదంతా ఉన్నది మనిషే. దాన్ని సముద్రం కింద, చెరువు కింద, నది కింద ఇలాగా పేర్లు పెట్టాడు. బే అని, కోస్టల్ అని, ఓషన్ అని, సీ అని. సో బాడీకి దాన్ని జియోగ్రఫికల్ గా రకరకాల మనుషులు పేరు పెట్టాడు. నిజంగా ఉన్నది ఒకటే వాటర్ బాడీ. సో ఇవన్నీ వాటర్ బాడీలో కామన్ థింగ్ ఏమిటయ్యా అంటే నిరంతరం అలలు, నిరంతరం ఒక డైనమిక్ స్టేట్ లో ఉంటుంది. అల్లకల్లోలంగా ఉంటుంది. సముద్రం తీసుకుంటే ఎప్పుడు సీజ్ అవుట్ అయి ప్రశాంతంగా కామ్గా ఉంటుంది. అయితే నీటి యొక్క స్వభావం అది అలా అల్లకల్లోలంగా ఉండటం. నీటి యొక్క స్వభావమా స్వతసిద్ధంగా ఉన్నదా? కాదు. గాలి వలన, గాలి ప్రవాహం వలన దీనికి ఈ ధర్మం వచ్చింది. అల్లకల్లోలంగా ఉండటం అనేది. దీని సహజసిద్ధమైన స్వభావం కాదు. అల్లకల్లోలంగా ఉండటం అనేది దాని సహజ స్వభావం కాదు. అలాగే మనిషి యొక్క మైండ్ కూడా సహజంగా బ్యాలెన్స్డ్ గా కామ్గా ఉండేదే. కానీ దానికి అల్లకల్లోలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది కదా. సఫరింగ్ గా అనిపిస్తుంది కదా. దీనికి కారణం ఏమిటయ్యా అంటే బయట నుండి వచ్చే ప్రచోదనాలు. సెన్సరీ ఆబ్జెక్ట్స్ ఏవైతే బయట ఉన్నాయో, బయట చుట్టుపక్కల ఉండే ప్రపంచం నుండి నీ ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా, సెన్సెస్ ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా, జ్ఞానం ద్వారా నీ లోపలికి చేరుతున్న ప్రచోదనాలు. ఈ ప్రచోదనాల ఫలితమే నీకు మైండ్ యొక్క రకరకాల మోడిఫికేషన్‌గా ఉంటుందన్నమాట. కరెక్ట్ నాలెడ్జి, సరైన నాలెడ్జి, ఇమాజినేషను, మెమరీ, ఈ మైండ్ యొక్క రకరకాల మోడిఫికేషన్‌లు ఇవన్నీ. ఎలాగైతే గాలి వల్ల గాలి కనబడదు. కానీ ఆ గాలి ఫలితంగా నీరు మీద వచ్చే అలలు అల్లకల్లోలం కనబడుతూనే ఉంటుంది. మనకు కూడా ఈ ప్రచోదనాలు కనబడవు. కానీ ఈ ప్రచోదనాల ఫలితంగా నీ మైండ్‌లో జరిగే రకరకాల మార్పులు అల్లకల్లోలంగా మనకు ఉంటాయి. ఈ అల్లకల్లోలాన్ని భరించలేక సముద్రం దేవుడి దగ్గరికెళ్ళి ఇంత సఫరింగ్ అల్లకల్లోలం ఉంది. నాకు ప్రశాంతత ప్రసాదించు అని అడిగింది. ఇది చూసి మనిషి కూడా అదే దేవుడి దగ్గరికెళ్ళి నాకు కూడా మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది ఎప్పుడు చూసినా. నాకు ప్రశాంతత ప్రసాదించు అని అడిగాడు. ఇప్పుడు దేవుడు వాళ్ళకేం చెప్పాడంటే, ఏది ఎలా ఉంచాలో నాకు తెలుసు కదా. అలా ఉంచటానికి కారణం ఏంటంటే, సపోజు సర్ఫేస్ లెవెల్‌లో అలాంటి అల్లకల్లోలం, అలలు, టర్బులెన్సు, నిరంతరం ఒక డైనమిక్‌గా మార్పు అనేది లేకుండా ఉన్నట్టయితే, స్టాగ్నెట్ అయిపోయి అలా నిల్వుండిపోయిన వాటర్ లాగా ఇప్పుడు చెరువులో అలా లేకుండా ఉంటే ఏమవుతుంది? నాచు పట్టేసి పాచయిపోయి చివరికి వాసనొస్తూ నీళ్ళు తయారవుతాయి గదా! పాడైపోతాయి గదా! అలాగా
మొత్తం వాటర్ బాడీ అంతా పాడైపోతుంది. అలా పాడైపోకుండా ఉండటానికే కాపాడుతోంది ఆ అల్లకల్లోలం అనేది. సో, మనిషి అల్లకల్లోలం ఉండటం వల్ల సర్ఫేస్ లెవెల్‌లో అల్లకల్లోలం అనేది ఓ స్వభావ సిద్ధంగా ఏర్పరచటం వల్ల, సిద్ధంగా ఏర్పరచటం వల్ల దాని లక్షణం అది కాదు. కానీ ఏర్పరచటం వల్ల స్టాగ్నేట్ అవ్వకుండా, నిల్వుండి పాడైపోకుండా, చివరికి చచ్చిపోకుండా ఆగుతోంది. దానికి ఎగ్జిస్టెన్స్ అలా కంటిన్యూ అవుతుంది దానివల్లే. దీని ఆంతర్యం తెలియని సముద్రం, మనిషి ఇద్దరు చాలా నిరాశ నిస్పృహతో వచ్చేసారు. సముద్రానికి ఒకానొక స్థితిలో అర్థమైంది. ఈ సర్ఫేస్ లెవెల్‌లోని అలలుంటాయి. సముద్రం అట్టడుగున డీప్‌లో అంతా కామ్ అండ్ బ్యాలెన్స్డ్ అండ్ ప్రశాంతమైనది అర్థమైంది. సో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనే దాని మీద ఆధారపడుతుంది. సో, సర్ఫేస్‌లో అలలు అలాగే ఉంచి, సముద్రం తన ఐడెంటిటీని డీప్‌లోకెళ్ళిపోయింది. సో, ఎప్పుడైతే సముద్రం లోతుల దగ్గరికెళ్ళిపోయి అక్కడ ఐడెంటిఫై అయిందో, దాంతో ఐడెంటిఫై అవుతోందో, ఆ స్థితిని తను ఎక్స్‌పీరియన్స్ అవుతోందో, ప్రశాంతత కనబడింది. ఈ విషయం మనిషికి జెప్పింది. మనిషి సో, ఈ మనసుని కూడా లోపలికెళ్ళటం కోసం రకరకాలుగా ప్రయత్నం జేశాడు. ఈ ప్రయత్నాల్లో ఎక్సిస్టెన్స్ గురించి చాలా తెలుసుకున్నాడు. ఈ తెలుసుకున్న విషయాలన్నీ కన్సాలిడేట్ చేశాడు. ఈ కన్సాలిడేట్ చేసిన విషయాల్ని డీటెయిల్‌గా అప్లై చేయడం మొదలెట్టాడు. అలా ఈ యోగ శాస్త్రం అంతా డెవలప్ అయింది నిజానికి. సో, యోగ శాస్త్రంలో ఏంటయ్యా అంటే, ఈ అలలు ఆగిపోతాయి. ఎలాగైతే సముద్రం అలలు ఆగిపోయి ప్రశాంతత రావాలి న అని అనుకుంటే చాలా తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్న స్థితిని. మనిషి కూడా అలలుంటాయి, టర్బులెన్స్ ఉంటుంది. కానీ మనసు యొక్క లోతుల్లో స్థితిలోకెళ్తే ఏంటి స్థితిలోకెళ్ళటం అనేది ఓ రకంగా అవగాహనకొచ్చిందో లేదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు బొటనవేలు దగ్గర నొప్పుందనుకో, అప్పుడు నీ యొక్క కాన్సంట్రేషన్ అంతా బొటనవేలు మీదే ఉంటుంది. నువ్వే బొటనవేలు అన్నట్టుగా ఉంటావు. సో, నీ యొక్క ఎగ్జిస్టెన్స్ స్థితి బొటనవేలు మీదే ఉంటుంది. అక్కడే ఆ పాయింట్‌లోనే కేంద్రీకృతం అయి ఉంటుంది. అలాగనమాట. సో, మనసు మన సర్ఫేస్ లెవెల్‌లోనే పైన ఉపరితలం మీద మీదే స్థితినే నువ్వు అనుభవిస్తూ ఉన్నట్టయితే, ఎక్స్‌పీరియన్స్ అవుతున్నట్టయితే, నీకు ఈ టర్బులెన్స్‌తోనే, ఈ అల్లకల్లోలంతోనే ఫైటింగ్ చేస్తూ ఉంటావు. కానీ ఆ టర్బులెన్స్‌ని దాన్ని అలా ఉండని, ఈ టర్బులెన్స్ ఉందనేది యాక్సెప్ట్ చేసి, మనసు యొక్క లోతైన స్థితిలోకి వెళ్తే, అక్కడ నీకు ప్రశాంతత కనబడుతుంది. ఆ స్థితి అనుభవించినప్పుడు, నువ్వు నిరంతరం ఆ స్థితిలో ఉంటూ ఉంటావు. కానీ, ఈ బాహ్య ప్రపంచంతో నువ్వు ఇంటరాక్ట్ చేయవలసినప్పుడు మటుకు సర్ఫేస్ లెవెల్‌లో వస్తావు. నీ పని నువ్వు చేసుకుంటావు. మళ్ళా అంతర్గతంగా వెళ్తావు. అంటే 24 అవర్స్ నువ్వు కామ్ స్టేట్‌లో ఉంటావు. కానీ వర్క్ కూడా చేస్తూ ఉంటావనమాట. ఇది ఈ ఉద్దేశంతో ఈ స్టోరీ ఇది. సో, రైట్ రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.